హానర్. ఒకవేళ ఎవరైనా కొన్ని రూల్స్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అదేంటి, వాట్ ఆర్ దోస్ రూల్స్? ఓకే, దాని విషయము హౌ టు డీల్ విత్ దోస్ రూల్స్. ఒకవేళ నీకు సత్యము తెలిసినప్పటికీ కూడా దెర్ ఈజ్ ఎ సిస్టమ్ టు ప్రజెంట్ ద ట్రూత్. ఇప్పుడు టీచర్కి కరెక్ట్ ఏంటో తెలుసు. అవతల వ్యక్తి తప్పు చేస్తే ఏం చేస్తుంది టీచరు? తిడుతుంది, రెండోసారి కొడుతుంది, మూడోసారి ఇంకా సివియర్గా అయితే బ్యాన్ కూడా చేయొచ్చు అతను స్కూల్లో. అయితే ఒక రకంగా వారు చేసేది కరెక్టే. అదే తప్పు కనుక, అదే కొట్టుడు కనుక తండ్రో తల్లో చేస్తే అంత పెద్ద క్రైమ్ కాదు. దెర్ ఈజ్ ఎ సిస్టమ్ టు ప్రజెంట్ ద ట్రూత్. నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు దేవుడికి. ఈ సత్యాన్ని మీరు పాటించండి. ఇప్పుడు టీచర్, నేను మీ క్లాస్ టీచర్ని, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను చెప్పాల్సిన అవసరం ఉందా? బాధ్యత ఉండొచ్చు. ఒక తల్లికి బాధ్యత ఉంటుంది, కానీ ప్రేమ కూడా ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే తన గర్భములోంచి వచ్చింది కాబట్టి ఆ బిడ్డ, ఆ ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుందని తెలుసు. మరి దేవుడు ఎక్కడో ఉంటాడు, నాకేం తెలుసు? మరి ఆయన డైరెక్ట్గా సత్యం చెప్పలే, ఇదిగో ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని చెప్పలే. ముందుగా ఆయన, నేను మిమ్మల్ని కన్నాను, మీ సొంత తండ్రిని. సొలొమోను ఒక చోట ఒక ఇద్దరు స్త్రీలు ఒక కొడుకుని చంపి, ఆయన సొలొమోను ఏమంటాడంటే, ఇదిగో కత్తి పెట్టి 2 ముక్కలు చేసి ఇద్దరికి చెరుకో ముక్క ఇచ్చేయంటే నిజమైన తల్లి ఏమంది? వద్దు, ఆమెకే ఇచ్చేసి. సో ఇక్కడ మరి దేవుడు, నేను దేవుడిని మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం కొరకు ముందు తన సొంత కుమారుణ్ణి పంపించి మన పాపముల విషయమై అతన్ని శాపముగా చేసి, ఓకే, కానీ ఆయన శాపగ్రస్తుడా? ఎవరు? నీతిమంతుడు. కానీ నీతిమంతుడు మన కొరకు ఏమయ్యాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు. అందుకనే ఆయన మరణం పట్టుకోలేదు. డెత్ కెనాట్ హోల్డ్ హిమ్, సిన్ కెనాట్ హోల్డ్ హిమ్, బికాస్ హీస్ ప్యూర్ అండ్ హోలీ అండ్ రైచియస్. మరి అటువంటి కుమారుణ్ణి మన కొరకు బలిచ్చి ప్రేమించి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, మీ దేవుణ్ణి అని చెప్పి, అప్పుడు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. అంటే ఏ స్థాయి దాకా ప్రేమిస్తున్నాడు? చనిపోయేటంత వరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను అసలైన మిమ్మల్ని కన్న తండ్రిని అని చెప్పి, సృష్టించిన తండ్రిని అని చెప్పిన తర్వాత ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. సో దెర్ ఈస్ ఎ వే టు ప్రజెంట్ ద ట్రూత్. దెర్ ఈస్ ఎ ప్రోటోకాల్, ఎ హెవీ ప్రోటోకాల్ దట్ హీ పెయిడ్ ఎ వెరీ హెవీ ప్రైస్ ఫర్ హిజ్ లవ్. ఇదిగో నేను లోక పాపాన్ని మోసుకెళ్ళిపోతున్నాను, నాకు మరి ఇంతగా నేను లోకాన్ని, నాకు మనమన్నా ఏమన్నా ఇస్తాం కానీ మనం పిల్లల్ని ఇవ్వం. అలాంటి దేవుడు తన కుమారునిచ్చి ఎంతగా ప్రేమిస్తానని చెప్పి అప్పుడు ఇచ్చాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, నేను కాదన్ను. అయితే మీరు ప్రజెంట్ చేసే విధానంలో కూడా చాలా 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 నేర్చుకోవాల్సిన అవసరం. తూరు సుధనుసులు ఏమో బతులాడుతుంది, అమ్మా నీ విశ్వాసం గొప్పదంటాడు. వాళ్ళకి తెలియదు ఆమె కోసం ఈయన అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఈమె ఇదే టైంకి రావాలా, ఇదే టైంకి వచ్చి ఈయన్ని కలవాలా, ఈయన ఇక్కడికి రాకపోతే బాగుండు అని అనుకుంటున్నారు శిష్యులు ఆ సమరయ స్త్రీని కలిసినప్పుడు. కానీ ఆయన అక్కడికి వెళ్ళి ఆమె కొరకు ఏం చేస్తున్నాడు? యు సీ దిస్ గాడ్. సో దెర్ ఈజ్ లవ్ అండ్ ఫర్గివ్నెస్ అండ్ జెంటిల్నెస్ బిఫోర్ యూ ప్రజెంట్ ద ట్రూత్. డైరెక్ట్గా కూడా ప్రజెంట్ చేయకూడదు. ఎవరికేం కావాలో వాళ్ళు, కొంతమందికి ప్రేమ, కొంతమందికి అద్భుతం, కొంతమందికి ప్రవచనం. ఆ స్త్రీకి ఏం చెప్తాడు? ప్రవచనం చెప్తాడా లేదా? ఎస్. అప్పుడు ఏమంటుంది? సర్, ఐ పర్సీవ్ దట్ యు ఆర్ ఏ ప్రాఫెట్. యూ నీడ్ టు నో హౌ టు ప్రజెంట్ ద ట్రూత్. ఎవరికెవరికి ఎలాగ ఇవ్వాలా, అక్కడ ఏం పంచాలా, దాన్నే డిసైన్మెంట్ అంటారు. ఒకే రూల్తో పోతే కష్టం. నీ యొక్క హృదయం యొక్క ప్రజెంటేషన్ని బట్టి నీకు తెలిసిన కృపావాక్యము రిజెక్ట్ చేయబడుతుంది. ఏమవుతుంది? తిరస్కరించబడుతుంది. మన జీవితంలో ఇంట్లో భార్య నుంచి, పిల్లల నుంచి, పనుల నుంచి ఎంతమందిని అవమానపరిచావు మనం? 20, 30, 40 తల్లిదండ్రుల్ని ఏ రీతిగా అవమానపరిచావు నువ్వు? ఏ రీతిగా మాట్లాడుతున్నావు? వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఎవరెవరిని ముందు ఒక మాట, వెనకాల ఒక మాట, ఇష్టం వచ్చినట్టు మాట. హానర్, హెవెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ హానర్ చెప్తున్నాడు. అక్కడ ఒకరికొకళ్ళు గనపరుచుకుంటారంట హెవెన్లో. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ హానర్. ఎవ్రీబడి విల్ హానర్ అదర్స్. దేర్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్ అండ్ హానర్ ఇన్ హెవెన్, లోడెడ్ విత్ హానర్. హానర్. 1 తిమోతి 1:17 సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. మనం గనపరిచినా గనపరచకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, ఇప్పుడు ఎవరైనా విమర్శిస్తున్నా, దాని విషయమై ఎన్ని హింసలు పెడుతున్నా, ఏం చేస్తున్నా,
తుదకు ఆ తిట్టినోళ్ళు, హింసించినోళ్ళు, అవమానపరిచినోళ్ళు అందరూ లాస్ట్కి ఏం చేయాలో తెలుసా? ఆయనకు ఘనత, మహిమ, అది ఆ శాసనము అది ఫిక్స్ అయిపోయింది, దాన్ని ఎవరో మార్చలేరు. అందుకే అవతల విమర్శిస్తే రోషం తెచ్చుకోక అనుకుంటా, అయ్యి బాబో ఇంత దారుణంగా చేసేస్తున్నారేంటి అంటే ఏంటి అక్కడ టైము అయిపోవచ్చింది. ఏ టైము? సర్వదేవునికి ఘనత, మహిమ, యుగయుగములు ఇచ్చే టైం ఆరంభం అవబోతుంది. ఘనత అనేది యుగయుగములు ఎవరికి వస్తుందంట? దేవుడికి. ఇప్పుడు దేవుడు మనల్ని ఎంత కనపరిచాడు? తన కుమారుడు ప్రాణం పెట్టేటంతగా మనల్ని ఏం చేశాడు? ఘనపరిచాడు. గాడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హానర్. హీ హానర్స్ ఎవ్రీబడి. హీ ఈజ్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. ఆయనకి పక్షపాతం ఉండదు. భిక్షగాడు ఒకటే, నల్లగా ఉండేవాడు ఒకటే, వికృతంగా ఉండేవాడు ఒకటే, మెంటల్ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, బ్యూటిఫుల్, కింగ్, ఎవ్రీబడి, వైజ్ మ్యాన్. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. హీ హానర్స్ ఎవ్రీబడి. దేవుడు అందరినీ గణపరిచేవాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఆయన మనల్ని ఎంత గణపరిచాడంటే మన కొరకు ఎవరిని ఇచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. సో యూ అండ్ ఐ ఆర్ హానర్డ్ by God. What is honor? The honorable person always honors others. ఒక ఘనత కలిగిన వ్యక్తి ఎప్పుడు ఇతరులను ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడంట. దట్స్ ద నేచర్. అందరికంటే అత్యధికమైన ఘనత కలిగే వాడు తన ప్రజలకు తన అత్యధికమైన ప్రియ కుమారుణ్ణి బలిచ్చి కనపరిచాడు. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, God honored you the most by sacrificing his only son. You may feel jealous like, why do I need to honor this great God? Because he honored you to the extent that he slayed his only begotten son for you. There is nothing like you love and dishonor. ప్రేమించి అవమానపరచడం అనేది ఉండదు. When you love somebody, you honor them. Whom should you honor? ఎవరెవరిని గణపరచాలి? 1 తిమోతి 5:17-18. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. Now what is God talking here about? Double honor. రెట్టింపు ఘనత అని. సో రెట్టింపు ఘనతతో మొదలు పెడదాం. ముందు ఎవరిని గణపరచాలా? ఇక్కడ సంఘము గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద చర్చ్ హియర్. నెంబర్ 1, ఇఫ్ సంబడి ఈస్ రూలింగ్ ద చర్చ్, ఒక లీడర్, అతను సీనియర్ అయిపోయి అక్కడ ఉన్నాడు, బోధించవచ్చు, వేరే వాళ్ళు పాస్టర్లు బోధిస్తారేమో, కానీ అతను ఒక పెద్ద సంఘములో. మరి ఆ కాలంలో ఒక యాజకుడు ఉండేవాడు. యెరూషలేము ఉంటున్నప్పుడు అక్కడ సినగాగులు యేసుప్రభువు వారు తిరిగే సమయంలో ఆ యాజకుడికి ఒక పేరు ఉంది. ఏం పేరు అంటారు? ప్రధాన యాజకుడు. అతను చెప్పిందే, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానకు పాత్రులుగా ఎంచవలను. సో నీకు కోపం వస్తే నువ్వు అందరినీ తిట్టేయచ్చు. మీ ఆవిడని తిట్టు, వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు. కానీ ఇక్కడ వాక్య పరిచర్య వచ్చేవాడికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అతను నిన్ను మోసం చేసినా, నీకు ఏదన్నా ఇబ్బంది పెట్టినా, అది చేసినా అతని కోసమా? ఎందుకు? ఆజ్ఞ కంటే ఏమంటారు? దేవుని యొక్క చిత్తము కాబట్టి. సాధారణంగా తండ్రి మీద కొంచెం కోపడతారు, ఎందుకంటే దెబ్బలు పడతాయి కనుక, భయం ఉండాలి కనుక. తల్లి మీద ద్వేషించే కుమారుడు, కుమార్తె చాలా తక్కువ కోపం తెచ్చుకొని. ఎందుకంటే ఐ సా మదర్స్ లవ్ రన్నింగ్ అవుట్ సమ్ టైమ్స్. ఒక్కొక్కసారి తల్లి ప్రేమ కూడా, అమ్మో నా వల్ల కాదు ఈ కొడుకు వెళ్ళిపో, ద లవ్ రన్స్ అవుట్. ఒక్కొక్కసారి రన్స్ అవుట్ అంటే గిన్నె ఖాళీ అయిపోతుంది. తల్లి గిన్నె కూడా ఖాళీ అయిపోతుంది, తండ్రి గిన్నె ఖాళీ అయిపోతుంది, స్నేహితులు గిన్నె ఖాళీ అయిపోతుంది, సాయం చేసేవాళ్ళ గిన్నెల పట్ల ప్రేమ ఖాళీ అయిపోతుంది. కానీ దేవుని గిన్నె ఖాళీ అయిపోతుంది. ఆగండి, ఎందుకు తెలుసా? ఎందుకంటే గిన్నె పేరే గాడ్స్ లవ్ డజంట్ రన్ ఓవర్, డజంట్ గెట్ ఎంప్టీ, బికాస్ గాడ్ ఈజ్ లవ్. ఆ గిన్నె పేరే ప్రేమ. అందులో ఇంకా నింపబడేది ఏంది? ఊరుతా ఉంటుంది అందులో ఎక్కువ. సో గాడ్స్ లవ్ కెన్ నెవర్ రన్ డౌన్. అయిపోవడం అంటూ ఉంటుందా? పొర్లిపోవడం కాదు. ఆ గిన్నె ఖాళీ అయ్యే ఛాన్స్ ఉందా? సో గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్, బాగుగా పాలన చేయి పెద్దలను. సో హానర్ ఈస్ బీయింగ్ డిమినిష్డ్. ఘనత తగ్గిపోతుంది. వర్డ్తో డీల్ చేసే వారిని, వాక్యంతో డీల్ చేసే వారిని ఏ ఘనతతో చేయాలంట? డబుల్ హానర్. ద్వితీయోపదేశ కాండము 5:16, నిర్గమకాండం 20:12, ఎఫెసీలు 6:1-4, మత్తయి 19:18-19. ఫస్ట్ చదవమ్మా. ఈ 4 ఒక గ్రూప్ గా పెట్టుకోండి. ద్వితీయోపదేశ కాండము 5:16. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. హానర్ అని ఎందుకు అంటున్నాడు దేవుడు అంటే, మన దేవుడిని గణపరచవచ్చు. ఈ భూమి మీద నీకు చిత్తం ఇచ్చేశాడు. ఈ దేవుణ్ణి అవమానపరచవచ్చు, సిలువు కూడా వేసేయచ్చు. దేర్ ఆర్ ఆప్షన్. ఇక్కడ చాయిస్ అనండి, నీ ఇష్టం. నువ్వు పొగడొచ్చు, ఈరోజు పొగుడుతావు, ముఖం మీద చూడండి చాలాసార్లు ముఖం మీద ఒకటి మాట్లాడతాం, మొహవాటానికి వెనక్కి వెళ్ళాక పిచ్చి తిరుగుతాం. బట్ గాడ్ వాంట్స్ us to be different. You need to have a revelation to be a revolutionary person.
రైట్? ఓకే. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, నీ తల్లిని తండ్రిని, నీ శరీర సంబంధమైన తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి. ఆజ్ఞ, కావాలని సన్మానించాలి. వాళ్ళు తప్పులు చేస్తున్నారా? పొరపాటు చేశారా? నోవా తాగేసి పడిపోయాడు, బట్టలు లేవు, ఒకడు అవమానించాడు. అతని నుంచి ఎవరు వచ్చారు? ఆ నిమ్రోన్ నుంచి లాస్ట్లో దాని నుంచి ఎవరు వస్తారని చెప్పాను? అందులోంచి లాస్ట్లో ఎవరు వచ్చారు? బాబిలోన్ నుంచి వచ్చే దురాత్మల సమూహాలన్నీ ఆ తెగలోంచి వస్తాయి. ఇప్పుడు ఈ ఎవరైతే తండ్రి తన పొరపాటు చేసిన అవమానపరచకుండా తండ్రిని గణపరిచాడో అతని నుంచి ఎవరు వస్తారు? యేసయ్య. ఎఫెసీయులు 6:1-4, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఇది ధర్మం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆజ్ఞలలో అంటే నువ్వు కృపావాక్యం తెలుసుకున్న తర్వాత కూడా మొట్టమొదటిగా ఏం చేయాలా? దేవుణ్ణి తర్వాత ఎవరిని కనపరచాలా? యూ విల్ నో ఎ పర్సన్స్ ఫ్యూచర్ బై ద వే ఈస్ హానరింగ్ హిస్ మామ్ అండ్ డాడ్. నాట్ నౌ, హీ మే బి సూపర్ నౌ, హిస్ ఫ్యూచర్. ఎందుకు దేవుడు ఇన్నిసార్లు చెప్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధులే, వాళ్ళని తిట్టి దూషించే పనులు కూడా వాళ్ళు చేయొచ్చు. దే మే లూజ్ కంట్రోల్, దే మే డూ సమ్ మిస్టేక్స్, బట్ పర్పస్ఫుల్లీ హానర్ అంటే వాళ్ళ తప్పులు చేస్తున్న కావాలని ఏం చేయాలి? నువ్వు గణపరచాలి. లెర్న్ దిస్. స్వార్థ ముందుకు వెళ్ళాలి. మత్తయి 19:18-19. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, ఇవన్నీ కూడా ఉన్నాయి రూల్స్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పను. So Jesus himself is telling again, honor the father and mother. You cannot be a preacher, prophet, healer, worshipper and try to talk negative and raise your voice against your mother. Should be careful in this area, young people. I want everybody to go home and repent. ఈరోజు ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడండి, యంగ్ పీపుల్. ఈవెన్ దో దే ఆర్ వికెడ్, ఫూలిష్, స్టూపిడ్. దేవుడు ఏమంటున్నాడు? అమ్మా, నువ్వు నా తల్లివి, నేను కనపరుస్తున్నాను. యు ఆర్ ఎ గుడ్ ఉమెన్, యు ఆర్ ఎ గుడ్ ఫాదర్, యు ఆర్ ఎ గుడ్ మదర్. యూజ్ గుడ్ వర్డ్స్, కవర్ దెమ్. ఇంటెన్షనల్గా చేయాలా? అవునా కదా? కావలసుకొని వాళ్ళ పొరపాట్లో ఇష్టం లేకపోయినా కావలసుకొని, లేకపోతే వాళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళి కనపరచాలి. మే దిట్ సింక్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ టుడే. యు నీడ్ టు బి హానర్డ్. నీవు ఘనతగా ఫీల్ అవ్వాలా. నువ్వు విధవరాలువా, డబ్బులు లేవా, ఉద్యోగం లేదా, చదువు లేదా, అది లేదా, ఇది లేదా, ఏమి లేదు. సృష్టికర్త తన కుమారుని నీకు ఇచ్చి నిన్నేం చేశాడు? కనపరిచాడు, ప్రేమించాడు. హీ హాస్ లవ్డ్ యూ. లవ్ ఆల్వేస్ హానర్స్. సో హానర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నువ్వు కనపరచాల్సిందే. హెబ్రీయులు 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వాట్ ఈస్ హానరబుల్ ఇన్ ఎవ్రీథింగ్? మ్యారేజ్. 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. సన్మానించి గణపరచాలంట భార్యని. ఎందుకు ఇసుకిస్తుంది, కొన్ని అడుగుతుంది, ప్రతిదీ చెప్తుంది. టార్చర్ చేస్తుంది, రివర్స్ టార్చర్ చేయకూడదు. ఏం చేయాలంట? దానికి ఏం కావాలి? నీకు విశ్వాసము. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? వివాహం ఎలా గణపరచబడుతుంది? విశ్వాసము. మామూలు విశ్వాసం. ఏ విశ్వాసం ఉండాలా? గొప్ప విశ్వాసం. సమ్ టైమ్స్ యూ నీడ్ టు లవ్. సంఘం కొరకు ఏం చేశాడు ఆయన? హీ డైడ్ ఫర్ ద బ్రైడ్. లేవికాండం 19:32. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. మనం హేళన చేస్తాం అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని. అరే ముసలోడు వచ్చాడు రా, ముసలిది వచ్చింది, ముసలిదే. జుట్టు పీకుతాం, లాగుతాం, లాగుతాం, పక్కన కూర్చోబెడతాం, జోకులు వేస్తాం. బ్లెస్ దెమ్, డూ సంథింగ్. నీ నెరసిన ఎదుట లేచి ముసలివాని ముఖమును ఏం చేయాలంట? ఘనపరిచి నీ దేవునికి భయపడాలి. సంబడి ఈజ్ ఓల్డ్ అంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయేసరికి నడవలేరు, కూర్చోలేరు, అన్ని కొన్ని ఫన్నీగా చేస్తూ ఉంటారు. అస్తమానం సిక్ అవుతారు, అస్తమానం చిరాకు. సమ్ ఓల్డ్ పీపుల్ అలా ఉంటారు. బట్ హీ సెడ్ కమ్ ఆన్, హానర్ ద ఓల్డ్ పీపుల్. 1 తిమోతి 5:3. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపు. విధవరాండ్రను ఏం చేయాలంట? హానర్ అంటే ఏంటి? తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఒక మంచి చీరకొని ఉంచుకో అని వెళ్ళిపోవడం కాదు. హౌ డు యూ హానర్ విడోస్ అండ్ ఆర్ఫన్స్? నీ పిల్లల్ని ఎలా సన్మానిస్తావు? అలా గణపరచాలంట. నీ పిల్లలకి ఎలా వాటాలు ఇస్తావు, భాగాలు ఇస్తావు, అలా ఇవ్వాలంట గణపరచడానికి. ఎవరిని గణపరచడానికి?
విధవరాల్ని, అనాథలు. ఒకవేళ నీకు డైజెస్ట్ అయిందనుకో, దీనికోసం నువ్వు అనేకులకు అబ్రహాములాగా కరువులో ఉన్న వేరే దేశానికి మూటములు సర్దుకెళ్ళిపోతున్నా నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ దిస్ పర్పస్, బికాస్ అకార్డింగ్ టు ద పర్పస్ విల్ బి ద ప్రొవిజన్. నీకుండే దర్శనము ఇచ్చే గుణాన్ని బట్టి దేవుడు నీకు భాగ్యము సంపాదించుకునే సామర్థ్యం ఇస్తాడు. రోమీలు 13:1-7. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా ప్రతివాడును పై అధికారులకు ఏమై ఉండాలంట? ఏలైనగా దేవుని వలన కలిగినది అంటే తప్ప. ఒకవేళ వ్యక్తి నీ దేవుడు తెలియకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా, దేవుడు అతనికి ఏం చేయమంటున్నాడు? లోబడి ఉండ, అంటే ఘనత ఇవ్వాలా. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అధికారులను ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. అంటే ఎవరు శిక్షిస్తున్నారు? ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఆగండి, అలాగని దీన్ని జనరలైజ్ చేయొద్దు. పేరెంట్స్ ఒబే చేయమన్నాను, కానీ అక్కడ ఇంకో వర్స్ కూడా ఉంటుంది. ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. ఓకే, ఒబే యువర్ వైఫ్, ఒబే యువర్ హస్బెండ్ అని ఉంది. నీ భర్తను గౌరవించు. ఒబే యువర్ హస్బెండ్ ఇన్ ద, దేవుని చిత్తములో నీ భర్తను గౌరవించు, దేవుని చిత్తములో నీ తల్లిదండ్రులను గౌరవించు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరుకయే ఖడ్గము ధరింపరు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము గాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. అంటే ఏంటి? దేవుడు వాళ్ళని గౌరవించమన్నాడు కాబట్టి గౌరవించాలి. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. అంటే ఒక రకంగా అధికారుల్ని, నాయకులందరినీ ఏం చేయమంటున్నాడు? రెస్పెక్ట్ అనండి, రెస్పెక్ట్. ఆదాము నుంచి ఉండే కొన్ని కాడులు, అవతల దైవజనుల్లో ప్రవక్తలు కానీ కాడులు మీ జీవితంలో కూడా ఇరిగిపోతాయి దీనివల్ల. ఎందుకు? వారి చేతకాని వాళ్ళని కాదు, వారి దాంట్లో పొరపాట్లను కాదు. ఇప్పుడు మన నిబంధన రక్తముతో చేసిన కొత్త నిబంధన. తల్లి గర్భమందు పుట్టిన వారిలో యోహాను గొప్పవాడైనా దేవుని రాజ్యములు అంటే సిలువ తర్వాత బలహీనుడు కూడా యోహాను కంటే గొప్పవాడంట. అంటే ఏంటి? వాళ్ళ ప్రవక్తలు మనం ఏకంగా కుమారులు ప్రవక్తల కంటే ఎక్కువ. అంటే ఎలాగా? దేవుని కుటుంబము అంటే ఏంటి? గాడ్ ఫ్యామిలీ, దైవములు. అందరినీ ఏం చేయాలంట? సహోదరులను ఏం చేయాలంట? అంటే మొదటగా విశ్వాసములో ఉండి వాళ్ళని, క్రీస్తులో ఉండి వాళ్ళని ఏమంటున్నారు ఇక్కడ? సహోదరులు. తర్వాత ఏం చేయాలంట? దేవునికి భయపడుడి. నౌ ఇట్ రిక్వైర్స్ ఎ సాక్రిఫైస్. మనందరినీ సన్మానించడానికి యేసు ప్రభువుని వాళ్ళు అవమానించారు ఇశ్రాయేలీలు, కానీ ఆయన త్యాగం చేశాడు. ఎందుకని త్యాగం చేశాడు? తండ్రిని చూసి. ఆయనకి బలం ఎవరు ఇచ్చారు? ఆయనకు బలం ఒక టైంలో బలం ఉందా? ఆయనకి లేదు, కోల్బడిపోయాడు. ఎలా ప్రార్థించాడంటే ఆయన రక్తం ఎలా మారిందంట? పోనీ ఫస్ట్ టైం వచ్చేసిందా బలము? ఎన్నిసార్లు ప్రార్థించాడు? ఇట్ వాస్ నాట్ ఈజీ. అంటే ఈ లెక్కనే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవునిలాగా వచ్చాడా, మానవుడిలాగా వచ్చాడా? 100% మానవుడు వచ్చాడు. హౌ పవర్ఫుల్ హీఈస్. మానవుడిగా ఉండి పాపం చేయలేదు, మానవుగా ఉండి దైవ లక్షణాలు. అందుకే యేసు ప్రభు ఎవరో తెలుసా? దేవుడు, ఈజ్ గాడ్. మనుషు కుమారుడు, అవును. బలహీనమైన శరీరాకారము, అవును. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ శరీర క్రియలు ఏమీ చేయలేదు కనుక he was a God man on this earth, still a son of man. Don't see them. నువ్వు ఆ మనుషుల్ని చూస్తే వాళ్ళని కనపరచలేవు, నన్ను చూడు. యేసు అంట తండ్రిని చూస్తూ దీన్ని సహించాడంట. హెబ్రీయులు 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు. ఆగండి, ఇది ఎలా సాధ్యము? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని జ్ఞాపకం చేశాడంట. అది జ్ఞాపకం రావడానికి ఈ దూత, అది జ్ఞాపకం వచ్చే వరకు ఈ దూత అక్కడ ఉందంట. అది జ్ఞాపకం వస్తే బలం వచ్చిందంట, వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఈ బాధను ఆ జ్ఞాపకంతో సహించాడంట. ఉదాహరణకి, అమ్మో పురుటి నొప్పులు చాలా ఘోరం, నేను పిల్లలు కనను అని ఏ స్త్రీ అనుకుంది భూమి మీద? ఎప్పుడైతే భవిష్యత్ ఆనందం నుంచి వస్తావో ప్రస్తుత కష్టం. ఎవ్రీ ఉమెన్ విల్ గో త్రూ దట్. కమ్ ఆన్, క్యారీ ఆన్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి
దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏంగా ఏమెక్కేశాడంట? ఎవరి సింహాసనం అంట? అన్ని నామముల కంటే. అంటే ఒక్కొక్కసారి నువ్వు ఘనత, ఆ గొప్ప అధికారము, శక్తి రావడం కోసం యూ హ్యావ్ టు షో ఎ సాక్రిఫిషియల్ సీడ్ ఆఫ్ షేమ్. అవమానం భరించాల్సిందే, నిర్లక్ష్య పెట్టాల్సిందే, సిలువని సహించాల్సిందే. అందుకే అంటాడు సిలువను మోసుకోనంటే వాళ్ళని క్షమించాలా, వాళ్ళని గణపరచాలా. లేదు, నువ్వు చెడ్డగా ఉన్నా సరే నీ తేడాన్ని సహిస్తా అనేది సిలువను మోసుకోవడం. అయినా నేను గణపరుస్తా. అప్పుడు అతని కంటే ఎంతో హెచ్చుగా ఈ భూమి మీద జీవిస్తావు నువ్వు. ఎవ్రీ టైమ్ యూ సో ఎ సీడ్ ఆఫ్ హానర్ బై సాక్రిఫైస్, యువర్ ర్యాంక్ ఇన్ హెవెన్ విల్ మల్టిప్లై. ఈ భూమి మీద కూడా ఈజ్ నాట్ జస్ట్ అబౌవ్, హీ ఈస్. దయ్యాన్ని నెలకొట్టడానికి అందరూ కష్టపడుతున్నారు. ఆ దయ్యానికి చేతులు కాళ్ళు చైన్లతో కట్టేస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, తుత్తునియలుగా అంటే చైన్లను అంటే మొక్కలు మొక్కలుగా చేసేస్తున్నాడు అంటాడు ఆ చైన్. శత్రువు కంటే ఎంతో హెచ్చైన స్థానంలో ఉన్నాడంట. ఎఫెసీ 1:21. రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా, ఎంతో అంటే అంత హెచ్చైన స్థానంలోకి యేసయ్యను పెట్టాడంట. ఇప్పుడు నువ్వు ఎవరినైనా క్షమిస్తే అలాంటి ఘనతలోకి పాలిభాగస్తుడు అవుతావంట. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తిని నువ్వు క్షమించగలవా? ఆ వ్యక్తిని నువ్వు గణపరచగలవా? యు షుడ్ నో ద హార్వెస్ట్ బిఫోర్ యు సో ఎ సీడ్, ద సీడ్ ఆఫ్ హానర్. ఫిలిప్పీలు 2:3. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయో చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని. చూడు, నేనే గ్రేట్ అలాగా డంబంతో చేయకూడదంట. వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే ఏమని ఎంచుకోవాలంట? యోగ్యుడని ఎంచుచు. చదవమ్మా. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి. అంటే ఒకవేళ ఏదైనా గొప్ప చేయొచ్చు, కానీ ఏ హృదయంతో చేయాలంట? తగ్గింపు హృదయంతో చేయాలంట. హానర్ ఒకవేళ అది ఆపాలా, ఓన్లీ డిస్హానర్ క్యాన్ బ్రేక్ దాట్. అలాగే నీ జీవితంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, డివోర్స్, పిల్లలు పుట్టట్లేదా, ప్రేయర్లెస్నెస్సా, పాపమా, ఈవిల్ థాట్సా, హానర్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీ కర్స్. లార్డ్ జీసస్ ఫర్గివ్ మీ. అయ్యా, నా భార్యను అవమానపరిచాను, నేను నా బంధువులను అవమానపరిచాను, నా శత్రువులను అవమానపరిచాను, నా యొక్క సహోదరులను అవమానపరిచాను, నన్ను దూషించిన వారిని అవమానపరిచాను, నా తల్లిదండ్రులను అవమానపరిచాను. I've been living a life of dishonor, my Lord. We repent today. ఈరోజు పశ్చాత్తాపడుతున్నామయ్యా. Today give us a heart. Let us honor with heart. Give us an inside heart to honor people today. Honor is a very powerful seed. Jesus honored by loving the people who hated them to the core, who want to kill him and crucify him. He honored them, and God honored him with a very high name, a name above all names. అన్ని నామముల కంటే పై నామం ఇచ్చావయ్యా. చాలా కష్టమైన విత్తనం నాయన, దీనికి గొప్ప విశ్వాసము కావాలా. ఇప్పుడు దాకా మేము చేసిన దాని విషయమై పశ్చాత్తాపడుతున్నాం. ఇట్స్ నాట్ ఈజీ. నన్ను తిట్టిన వాళ్ళు, నా శత్రువులను కూడా అయ్యా, లెట్ మీ హానర్ దెమ్, లెట్ మీ రిలీజ్ దెమ్ టుడే. ఎ సీడ్ ఆఫ్ హానర్. I want to sow a powerful seed of honor. నన్ను 20 సంవత్సరాలు హింస పెట్టారు, 30 సంవత్సరాలు హింస పెట్టారు, జీవితాంతం హింస పెట్టారు. I will release them today. ఈరోజు నేను వాళ్ళని విడిపిస్తున్నాను నాయన. ఈరోజు నేను నా 3.5 సంవత్సరాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, అయినా నేను వారి కొరకు రక్తం కారుస్తానని సిలువ మరణం ముందుకు వెళ్ళిపోయాడు. నేను కూడా అయ్యా, నా మిగిలిన జీవితము నేను వాళ్ళని గణపరిచి విడిపించి నేను జీవిస్తాను. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.